అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనకు ప్రసాదించినటువంటి మరొక పరిశుద్ధ వారములో ఈ 40 దినాల్లో యేసుక్రీస్తు ప్రభు శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపారు. ఈరోజు మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం అనేది మానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు తన ప్రాణాన్ని శిలువపై బలిగా అర్పించిన రోజు. ప్రియులరా, శిలువపై క్రీస్తు త్యాగం మనకు లభించిన గొప్ప రక్షణ. యేసుక్రీస్తు శిలువ మరణం కేవలం ఒక మరణం కాదు, అది ఒక గొప్ప విజయం. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తం, అటాన్మెంట్ ఫర్ సిన్ అనే మాట ప్రియులరా మనం చూస్తాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడించి ఆయన కుమారుని తన శిలువ పైన మన కొరకు బలియాగము చేశారు అనే విషయాన్ని. కాబట్టి ఈ దినం ఒక ప్రత్యేక అంశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, ఈ మహా శుభ శుక్రవారం రోజు, ఈ మంచి శుక్రవారం రోజున నాయన మీరు మాతో మాట్లాడి సిలువలో మీరు చిందించిన ఆ అమూల్యమైన రక్తం యొక్క విలువలను, ఉపయోగములను మేము ధ్యానించి, దేవా, సిలువను గూర్చిన వార్త నశించిపోయే వారికి వెర్రితనం కానీ, రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి అని మేము గ్రహించి నీ కొరకు సాక్షులుగా జీవించినట్లు సహాయం చేయండి. చదవని వాక్యంలో నుండి మీ ఆత్మ ద్వారా మాట్లాడమని, కలువరి సిలువను వేదికగా చేసుని దివ్యమైన వర్తమానం అందించిన మంచి బాధకుడైన యేసయ్య పేర ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం మనందరికీ కలుగునుగాక, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తులైనటువంటి పేతురు గారు తన పత్రికల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును గూర్చి మాట్లాడుతూ, ఆయన అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా అంటాడు. ఈ సమయంలో ప్రసంగ ధ్యానాంశం ఏంటంటే, అమూల్యమైన యేసు రక్తం వలన కలిగే ఉపయోగములు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి విమోచన క్రయధనముగా ఆయన లోకమునకు వచ్చి 33 సంవత్సరాలు జీవించి ఆ న్యాయపు తీర్పు నొందిన వాడై, కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు తిని, హస్త పాదములలో మేకులు కొట్టబడిన వాడై, తలపై ముండ్ల కిరీటం పెట్టబడిన వారై, ప్రక్కలో బల్లెపోటు, ఇలా ఆయన చూచినప్పుడు తల మొదలుకొని పాదాల వరకు ఎక్కడ చూచినా గాయములే, పచ్చిపుండ్లే. ఆ గాయముల నుండి ఆయన రక్తాన్ని ఆయన చిందించారు. వల్లంత రక్తము మొల్లా కిరీటము తలపై బెట్టిరి సోదరా, వల్లంత రక్తము మొల్లా కిరీటము తలపై బెట్టిరి సోదరా, ఒకడు బళ్ళెంబుతో బడవా
నీళ్ళు రక్తము గరే చిల్లులాయెను సోదరా. ఒకడు బళ్ళెంబుతో బొడవా నీళ్ళు రక్తము గరే చిల్లులాయెను సోదరా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరమంతా రక్తపు ముద్దగా మారిపోయాడు. ఆయన ఎందుకు సర్వ మానవాళి కొరకు ఆయన రక్తం చెందించాడు? ఆ రక్తం ద్వారా మానవులు కలిగిన ఉపయోగం ఏమిటి అని ఆలోచించినప్పుడు బైబిల్ 7 సంగతులు ఆ రక్తం యొక్క విలువను గురించి మనకు బోధిస్తుంది. మొదట ఆ రక్తాన్ని మనం ఆలోచించినప్పుడు మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తం అనగా మొదటిగా యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన వెలకట్టలేని ఆ రక్తం నిర్దోషమైన నిష్కలంకమైన జన్మ కర్మ పాపము లేని ఆ రక్తం మానవుని జీవితంలో మనం గమనించినట్లయితే ప్రియులరా పాప క్షమాపణ కలుగజేస్తోంది. రెమిషన్ ఆఫ్ సిన్స్ అనే మాట. ఆయన మన పాపములను ఆ రక్తము క్షమిస్తూ ఉంది. అవును, ఎఫెసీ 1:7 మనం చూసినప్పుడు దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చిందించిన ఆ రక్తం ప్రతి పాపిని క్షమిస్తూ ఉంది. ఎటువంటి పాపినైనా ఎటువంటి దుర్మార్గునైనా ఆ శిలువ చెంతకు వచ్చి ప్రభువా నేను పాపిని అపరాధిని అని ఒప్పుకున్నట్లయితే ఆయన తప్పకుండా ఆయన రక్తం వారిని క్షమిస్తోంది. హేబేలు రక్తం మరి ప్రియులరా న్యాయము కోరింది, శిక్షించమని అడిగింది. కానీ యేసు రక్తం క్షమిస్తుంది. అందుకే సిలువలో తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ప్రియులరా హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారముగా సమస్త వస్తువులును రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవలసును. పరమాత్ముడే తన సొంత రక్తాన్ని బలిగా పెట్టకపోతే ఈ పాపులైన వారికి యొక్క క్షమాపణ లేదు. ప్రియులరా మనుషులైన వారు క్షమిస్తారు కానీ మరలా జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ప్రభు అయితే ఆయన క్షమించి మరన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఎందుకంటే పాపములను క్షమించే అధికారం ఆయనకు ఒక్కడిగా ఉందండి. మార్కొసు సువార్త 2:10 అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు, మీరు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పాను. కాబట్టి ప్రభునందు ప్రియులరా పాపములను క్షమించేటువంటి అధికారం ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకి ఉంది. ఆయన రక్తమునకు ఉంది. ఆ రక్తం ప్రతి వారి పాపములకు క్షమాపణిస్తూ ఉంది. ఇది మొదట మనం గుర్తించాలి. రెండవదిగా మనం ఆలోచించినప్పుడు యేసు రక్తం పవిత్రపరుస్తుంది. ప్యూరిఫికేషన్ అండ్ శాంక్టిఫికేషన్ అనే మాటలు మనం చూస్తాం. అనగా యేసు రక్తం శుద్ధి చేస్తూ ఉంది. 1 యోహాను పత్రిక 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. మొదట క్షమాపణ పొందిన వ్యక్తి జీవితంలో ఎటువంటి పాపమైన ఆ రక్తం ప్రియులరా జన్మ కర్మ పాపాలు శరీరాత్మ ప్రాణాల్లోనికి వెళ్ళి మలినమైపోయిన మానవుణ్ణి ఆ రక్తం శుద్ధి చేస్తూ ఉంది, పవిత్రపరుస్తుంది. ఎంత మంచి అనుభవం. హెబ్రీయులకు రాసిన 9:14 కూడా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలు విడిచి జీవగల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది.
మరి అపవిత్రమైపోయిన మానవ మనస్సును యేసు రక్తము శుద్ధీకరిస్తోంది. ప్రియులారా, 51వ కీర్తన 7వ చరణంలో దావీదు గారు కూడా, నేను పవిత్రునగునట్లు ఈ సోపుతో నా పాపమును పరిహరింపము, హిమము కంటేనూ నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుమని దేవుని సన్నిధిలో ఆయన మరి ప్రార్థన చేశారు. సాధు సుందర్ సింగ్ గారి యొక్క అనుభవం కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన అంటారు, పాపం చేసిన మనసును ఏ నది స్నానం కడగలేదు, ఏ నది శుద్ధి చేయలేదు. ఈ ప్రపంచంలో మలినమైపోయిన మానవుని శుద్ధి చేయడానికి ఏ సాధనాలు లేవు, ఏ డిటర్జెంట్లు లేవు. కేవలం క్రీస్తు రక్తధారలే అంతరాత్మను శుద్ధి చేయగలవని సుందర్ సింగ్ గారు తన పుస్తకంలో వ్రాశారు. అంత మంచి అనుభవం. ప్రియులారా, చాలా సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ దేశంలో ఒక నేరస్తుడు ఉండేవాడు. అతడు భయంకరమైనటువంటి నేరములు చేశాడు. అతను మరణదండన విధించబడింది. మరి ఇంగ్లాండ్ ప్రభు సైనిక అధికారిని పిలిచి అతను పట్టుకుని రండి ఉరి తీద్దామని చెప్పినప్పుడు అతడు తప్పించుకొని పారిపోతుంటే పలానా ప్రాంతంలో ఉన్నాడని ఇంగ్లాండ్ యొక్క ప్రభు యొక్క ఆ డాగ్స్, ఆ కుక్కలు అతని యొక్క వెళ్ళిన మార్గం గుండా మరి అన్వేషిస్తూ వెళ్తూ ఉండగా అవి వెళ్ళి ఒక నది దగ్గర ఆగిపోయినాయి. ఆ నది దగ్గర ఆగిపోయిన తర్వాత ఇక ముందుకు సాగలేకపోయినాయి ఆ కుక్కలు. కారణం ఏంటంటే ఆ దొంగవాడు అక్కడి నుంచి ఆ నదులు గుండా ఈదుకుని అవతలకి వెళ్ళిపోయాడు. అతని స్పర్శ, అతని జాడలన్నీ ఆ నదీ నీళ్లలో అవి ముందుకు మరి తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అవును, యేసుక్రీస్తు ప్రభు కలవరి సిలువలో కాలువలుగా ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తములో ఎవరైతే మునుగుతారో వారి శరీరాత్మ ప్రాణాల్లో ఉన్న జన్మ కర్మ పాపాలన్నీ శుద్ధీకరించబడతాయి. మనం పాడుతాం, ఆయోట మోన్గి దొంగయు హాశుద్ధు నాయేను, నేనాటి పాపినిప్పుడు నేనందు మోన్గోదు, యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా, శ్రీయేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది. రెండవది అది. మూడవదిగా యేసు రక్తం మనల్ని విడిపిస్తూ ఉంది. విమోచన, విడుదల, విముక్తి, స్వేచ్ఛ, రెడెంప్షన్ అండ్ డెలివరెన్స్ అనే మాటలు మనం చూస్తాం. పేతురు గారు మొదటి పత్రిక 1వ అధ్యాయం ఇందాక మన మూలవాక్యంగా 18-19 వచనాలు మనం చదివితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా అనే మాటలు మనం చూస్తాం. ప్రభునందు ప్రియులరా, మానవుడిని పాపము వాడిని బంధించింది. అతడు మరణ బంధకాలతోనూ, పాపపు శాప బంధకాలతోనూ, వ్యాధి బంధకాలతోనూ మానవుడు ఉన్నాడు. ప్రియులరు, ఎప్పుడైతే పాపములు క్షమించబడతాయో, ఎప్పుడైతే యేసు రక్తము చేత పాపము కడగబడుతుందో, మానవుని రక్తం విడిపిస్తూ ఉందండి, అనగా విమోచన చేస్తుంది. మరి మరణ బంధకాలు, పాపం ద్వారా వచ్చిన జీతం మరణం, అదే నరకాగ్నిగుండం. ఆ బంధకాల నుంచి మానవుడు విడుదల పొందుతాడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, అలాగే మనిషి కుమారుడు పరిచర్య చేయించుకుంటూ రాలేదు, కానీ మరి పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని వ్రాయబడింది. ప్రియులారా, యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. చూడండి, ఆయన అనేకులకు ప్రతిగా విమోచన అనగా క్రయధనముగా తన ప్రాణం ఇచ్చాడు, తన రక్తం దించాడు. ప్రియులారా, గమనించండి, విమోచన క్రయధనం అనగా మరి బంధించబడిన బానిసలకు చెల్లించే వెల.
కాబట్టి పాపపు బంధకాలలో, వ్యాధి బంధకాలలో, తద్వారా వచ్చిన శాపము, తద్వారా వచ్చిన మరణము, అగ్నిగుండం అనే బంధకాలలో, మరణ బంధకాలలో, మరణ భయం అనే బంధకాల్లో ఉన్న ఈ మానవుని యేసుక్రీస్తు ప్రభు చిందించిన రక్తం విడిపిస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 13-14 వచనాల్లో కూడా ఈ మాటలు మనం చూస్తాం. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం శాపను విమోచించెను అనే మాటలు మనం చూస్తాం. ఆయన మన శాపము నుండి, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనల్ని విమోచించాడు. ఆ రక్తం చిందించడం వలన మన అపరాధములకు విడుదల కలిగిందని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియులారా గమనించండి, మరి యేసుకు మరి క్రీస్తు వారి యొక్క సిలువను ధ్యానం చేస్తున్నటువంటి మన ఆత్మీయ తండ్రి గారు దేవదాసయ్య గారు తన కీర్తనలో సిలువ రక్తపు విమోచనను ఎంతో లోతుగా వివరించారు. కాబట్టి మనం సాతాను బానిసత్వము నుండి విడుదల పొంది దేవుని సొత్తయ్యామని ఆయన మనకి బోధిస్తూ ఉంటారు. ప్రియులారా ఇది ఆయన స్వీయ అనుభవం. ప్రియులారా గమనించండి, మరి మనం పాడుతూ ఉంటాం, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ. అంధకార బంధమునన్న వరింపగా ఆందుడనై యేసయ్యను ఎరుగకుంటిని, అంధకార బంధమునన్న వరింపగా ఆందుడనై యేసయ్యను ఎరుగకుంటిని, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, ప్రేమ 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 ప్రేమ. కాబట్టి అంధకార బంధములో ఉన్న ప్రియులరా ఈ బాండ్స్ నుంచి, ఈ యొక్క పాపపు బంధకాల నుంచి ప్రభు మనల్ని విమోచించేవారై ఉన్నారు. అందుకనే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను క్షమించడమే కాక, మనలను శుద్ధి చేయడమే కాక, బంధించబడిన ఆ బాండ్స్ నుంచి, ఆ బంధకాల నుంచి విడిపిస్తూ ఉంది. ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం, రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా యేసు క్రీస్తు రక్తం ద్వారా మరొక మేలు ఏంటంటే నీతిమంతులుగా చేస్తుందండి. జస్టిఫికేషన్, జస్టిఫైడ్ యాజ్ రైటస్ అనగా, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. చూడండి, పాపం ద్వారా వచ్చిన జీతం మరణం, అదే ఉగ్రత, దేవుని కోపం, నరకం అనే భయంకరమైన మరణం. ప్రియులారా ఆ రెండవ మరణం అనే అగ్నిగుండం నుండి సమస్త మానవాళిని విమోచించడానికై యేసుక్రీస్తు ప్రభు తన రక్తం చిందించాడు. ఇప్పుడు ఆ రక్తము ఇప్పుడు మనలో నీతిమంతులుగా చేస్తూ ఉంది. ప్రియులారా ఎవరైతే ఆ రక్తములో కడగబడతారో, ఎవరైతే ప్రియులారా ఆ రక్తములో పాపక్షమాపణ పొందుతారో, ఆ రక్తములో నుంచి విడుదల పొందుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. మరి ప్రియులారా వారు నీతిమంతులుగా మరి వారు తయారవుతారు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా, ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతిగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాను. యేసు ప్రభు మన పాపాన్ని, మన శాపాన్ని, మన వ్యాధులను, మన మరణశిక్ష అన్నీ తనపై వేసుకొని ఆయన పాపంగా చేయబడ్డాడు. ఎందుకంటే మన పాపములు తన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, మనలో నీతిమంతులుగా తీర్చాడు. ఎంత మంచి దేవుడు అండి ప్రభునందు ప్రియులరా. ఆయన కృప ద్వారా, ఆయన రక్తం ద్వారా మనము నీతిమంతులమయ్యాము, యథార్థవంతులమయ్యాం. ఎంత మంచి అనుభవం ప్రియులరా. అదే మనం చూస్తూ ఉంటాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 24 ప్రకారం, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ప్రియులరా
మరి ఉచితముగా నీతిమంతులని తీర్చబడచును. యేసు రక్తం ఏ వెల మనం చెల్లించవసరం లేదు. ఆయనే వెల చెల్లించాడు, ప్రాణం పెట్టాడు, విమోచన క్రైదనంగా ఆయన మనల్ని విమోచించాడు, రక్షించాడు. కనుక మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎంత మంచి అనుభవం. మన జీవితంలో మన నీతి మురికి గుడ్డల వలె ఉన్నది అని బైబిల్ మనకు చెప్తుంది. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. నీతిమంతుడు ఒక్కడనూ లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, దేవుని వెతకవాడు లేడు అని బైబిల్ మనకు చెప్తూ ఉంది. ప్రియులారా గమనించండి. అలాగే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, యెషయా గ్రంథం 64:6లో మేమందరం అపవిత్రుల వంటి వారం అయితే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను, మేమందరము ఆకువలే వాడిపోతే గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయిననే మాటలు మనం చూస్తాం. ప్రియులారా, బిల్లీ గ్రహం గారు తరచుగా చెప్పేవారు, నీతిమంతుడిగా తీర్చబడ్డం అంటే నువ్వు అసలు ఎన్నడూ పాపం చేయనట్లుగా దేవుడు నిన్ను చూడటం. ఎంత మంచి అనుభవం అండి. నీతిమంతుడిగా తీర్చబడడం అంటే మనకెన్నడూ ఆ పాపము చేయకుండా, పాపములోనికి వెళ్ళిపోకుండా ఉండడం దేవుడు చేయడం అన్నమాట. అలా మనలను ప్రభు ఆదాము కోల్పోయినటువంటి ఆ మహిమ స్థితికి మనం చేరుకోవడం ఎంత మంచి అనుభవం. మన జీవితాల్లో మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. ఈ బైబిల్ చెప్తుంది, దైవజనుడు దేవదాసయ్య గారు రాస్తూ నాకేమి కొదువ నాదుడున్న పాటల్లో ప్రియులరా ఆయన అంటాడు, నీతి మార్గమున నన్ను నిలుపును, నన్ను నీతి లేని నాకు తనను సునీతి దయచేన్ స్వనీతిని దృంచుననే మాట. నీతి మార్గము నిల్పును నన్ను, ఇక నీతి మార్గము నిల్పును నన్ను, నీతి లేని నాకు తనసు నీతి దయచేయును స్వా నీతిని నృంచును గనుక నాకేమీ కొదువా నాదుడుండా. మనం అనీతిమంతులం, స్వనీతి అది మురికిగుడ్డలాగా ఉంది. దానిని యేసు రక్తం తీసివేసి మనలో నీతిమంతులుగా చేసింది, సునీతినిచ్చింది, మంచి నీతిని మనకు అందించింది. ఎంత మంచి అనుభవం. యేసు రక్తం నీతిమంతులుగా ఈ పాపిని మారుస్తోంది. ఐదవదిగా యేసు రక్తం సమాధానపరుస్తుంది. ప్రియులరా, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం, రీకన్సిలేషన్ విత్ గాడ్ అనగా దేవునితో పాపికి వచ్చిన అసమాధానం, పాపం అడ్డుగా వచ్చింది, దాని యేసు రక్తం తొలగించి మొదటగా దేవునితో సమాధానం. పాపం దేవునికి మానవ మధ్య గోడ కట్టింది కనుక క్రీస్తు రక్తం ఆ గోడను పడగొట్టి మనము దేవునితో శాంతిని చేకూర్చింది. ఎఫెసీ 2:14-16 మనం గమనించినట్లయితే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరంగా చేసి దేవుని సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. చూడండి, ఆ అడ్డుగోడ, పాపపు అడ్డుగోడ ఎప్పుడైతే ఆ రక్తం ద్వారా తొలగిపోయిందో పరిశుద్ధులైన దేవునికి పాపి అయిన మనిషికి మరి సమాధానం, ఇద్దరికి ఐక్యత కలిగింది. మరి దైవజనులు అంటారు, మరి యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఉన్న పరిశుద్ధులైన దేవుణ్ణి పాపి అయిన మనిషిని మధ్యగా వచ్చి తన రక్తం ద్వారా వారి ఇరువురి రెండు చేతులను కలిపి సమాధానపరిచాడు అనే మాట. అందుకనే సమాధానమునకు కారకుడు ఆయనే. యేసు ప్రభు పేరు షాలేమురాజు అనగా సమాధానకర్త, షాలోమ్ అనగా సమాధానం. ప్రియుల సమాధానకర్తకి అధిపతి అనే పేరున్నది. ఆయన సమాధానాన్నిచ్చేవారై ఉన్నారు, సమాధానకర్త, పీస్ మేకర్. యేసుక్రీస్తు వారి సిలువ రక్తం ద్వారా మనకి సమాధానం కలుగుతుంది. కొలసి 1:19-20 వరకు మనం చదివితే
దేవునితో సమాధానం, మనిషికి సమాధానం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టం. సృష్టికర్త అయిన ఆ పరమ తండ్రి యొక్క ప్రణాళికలో ఒక భాగం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళ్ళు పాపము నుండి విడిపించబడి నీతిమంతులుగా చేయబడి, మరి ప్రియులారా ఆ రక్తములో కడగబడిన బిడ్డలు మరి ఆయనతో ఏకమైపోవాలి, సమాధానం అవ్వాలి అని దేవుని ఉద్దేశమై ఉన్నది. ప్రియులారా రోమాపత్రిక 5:1 మనం చూస్తాం. కాబట్టి విశ్వాసములో మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. ఎంత మంచి అనుభవం అండి సమాధానం. కాబట్టి ఆ సమాధానకర్త మన ప్రభువే. మరి ఈ అనుభవాన్ని డాక్టర్ DJ దినకరన్ గారు తన ప్రసంగాలు చెప్పేవారు. సిలువలో ఒక చెయ్యి దేవుని వైపు, మరొక చెయ్యి పాపి వైపు చాపి యేసు మనల్ని కలిపాడు అనే మాట ఎంత మంచి మాట. అదే ఫాదర్ M. దేవదాసయ్య గారు కూడా అదే చెప్పారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మరి మన ప్రభు మధ్యగా వచ్చి తన రక్తం చిందించి సిలువలో ఆయన పరలోకములో ఉన్న పరిశుద్ధులైన దేవుణ్ణి, పాపి అయిన మనిషిని ఏకం చేశాడు, సమాధానపరిచాడు. సిలువ రక్తము సమాధానాన్ని ఇస్తుంది. అశాంతిలో ఉన్నావా? భయంకరమైన వేదనలో నలిగిపోతున్నావా? ఇదిగో యేసుక్రీస్తు నీ కొరకే మరణించాడు. ఆయన వైపు చూసినట్లయితే నీ మనసులో నెమ్మది, శాంతి, సమాధానాన్ని ఆ రక్తము చిందిస్తున్న ప్రభు ఆ రక్తం ద్వారా నీకు అందిస్తాడు. 6వదిగా మరి యేసుక్రీస్తు వారి రక్తము ప్రియులారా అపవాది పైన అఖండమైన విజయాన్ని ఇచ్చింది. విక్టరీ ఓవర్ సాతాన్. ప్రియులారా గమనించండి, యేసు ప్రభు అపవాదిని జయించాడు. యేసు ప్రభు లోకాన్ని జయించారు. యేసు ప్రభు పాపాన్ని, లోకాన్ని, శాపాన్ని, పాతాళాన్ని జయించారు. ప్రియులారా గమనించండి, మనం ఆలోచించినప్పుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి విజయం, యేసు ప్రభు జయించాడు. ఆ రక్తములో జయం ఉంది. పాపమును జయించే శక్తి ఉంది. పాప బలం కలిగిన అపవాదిని జయించే శక్తి ఉంది. మరణం, పాతాళం, రెండవ మరణం, అగ్నిగుండం జయించే శక్తి యేసు ప్రభు రక్తములో ఉంది. అందుకనే ఆయన జయశీలుడు. ఆ రక్తములో అన్ని గొప్ప ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రక్తములో కడగబడిన వారు కూడా ఈ పాపమును, లోకమును, శాపమును, మరణమును, పాతాళమును జయించుటకు వారికి శక్తి, అధికారం ఉన్నది. మరి ప్రకటన గ్రంథం 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు అనే మాట చూసారా ప్రియులారా? అపవాదిని జయించారు మన ప్రభు. మరి దాన్ని మరణ బలమును జయించారు, పాతాళమును జయించారు. ప్రియులారా లోకాన్ని, శరీరాశ, నేత్ర జీవడం అని వాటిని జయించారు. కనుక మనం చూస్తాం ప్రభు మొదట లోకాన్ని జయించారు. యోహాను 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నానన్నమాట. లోకం అంటే ఏమిటి? మొదటి యోహాను 2:16 లోకములన్నదంతయు అనగా శరీరాశ, నేత్ర జీవడమ్మను తండ్రి వలన పుట్టిన అవి లోక సంబంధమైనవే. కాబట్టి లోకం అంటే ఇది. ఈ మూడింటిని ప్రభు జయించాడు. దాన్నే పాపము అని చెప్పచ్చు. రెండవదిగా ఆయన మరి సాతానుని జయించాడు. మరణ బలం కలిగిన పాతాళ అధికారిని జయించాడు. ప్రకటన గ్రంథం 1:18 మనం చూస్తాం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను. మరణమేకయు పాతాళలోకమే తాళపు చెవులు నా స్వాధీనంలోను అని ప్రభు చెప్పాడు. ఆయన మృత్యుంజయుడు. మరణపు ముళ్ళు విరిచాడు. అపవాది శిరస్సు పగలుగొట్టాడు. ఇప్పుడు ఆ రక్తం ఇదిగో మనము కూడా అపవాదిని ఎదిరించుట, వాడిని కూడా ఓడించగలం. పాల్ యాంగిచో గారి యొక్క పరిచర్యలో సాతాను శక్తులపై విజయం సాధించడానికి క్రీస్తు రక్తపు శక్తిని నిరంతరం ప్రకటించేవారట. అవును, యేసు రక్తమే జయం అంటే అపవాది పారిపోతాడు. ప్రియులారా ఎంత మంచి అనుభవం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మరి యేసు క్రీస్తు రక్తం మానవుని జీవితంలో అపవాది పైన జయమిస్తూ ఉంది. చివరిగా యేసు రక్తం పరలోకానికి మార్గాన్ని ఏర్పరిచింది. దేవుని స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయం 19 నుంచి 20వ వచనం వరకు యాక్సెస్ టు హెవెన్ అనే మాట మనం చూస్తాం. ప్రియులారా గమనించండి, లేఖనాలు ఎలా ప్రకటిస్తూ ఉన్నాయి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవమగలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. అనగా పాపం చేసిన వాడిని పాతాళం పట్టుకుంటుంది. అదే పాతాళంలో నరకం, రెండవ మరణం, అగ్నిగుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ భయంకరమైన అగ్నిగుండం తప్పించడానికి యేసు ప్రభు శిలువ రక్తము చిందించాడు, అమూల్యమైన రక్తం. ఆ రక్తము ద్వారా ఇప్పుడు మానవుడు 6 ప్రాసెస్లు జరిగిన తర్వాత 7వ పద్ధతి ఏంటంటే ఈ లోక జీవిత యాత్ర ముగించగానే పరలోకానికి ప్రవేశిస్తాం. అలాగా యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మృతులైన భక్తులు లేపడతారు. పరిశుద్ధులుగా సజీవులుగా ఉన్న పరిశుద్ధులు మార్పు నుండి మహిమ శరీరధారులే ఆ పరలోకానికి, ప్రభు ఉండే స్థలానికి వెళ్ళిపోతారు. అది నిత్య రాజ్యం. అక్కడ ఆకలి లేదు, దాహము లేదు, మా ప్రియులారా మరణము లేదు, ఏడుపు లేదు, దుఃఖము లేదు. భూమి మీద నీవేం చూస్తున్నావు, ఏవి పరలోకములు ఉండవు. నిత్య రాజ్యం అది. ఆ రాజ్యంలోనికి ఆ రక్తం మనల్ని తీసుకుని వెళ్తుంది. ఎఫెసీ 2:13 ప్రకారంగా మరి హెబ్రీలకు రాసిన పత్రిక 9:12-14 ప్రకారంగా మనం చూసినప్పుడు ఆ రక్తం మనలను మోక్షానికి తీసుకుని వెళ్తోంది. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లారా, మనం గమనించినట్లయితే అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన పరలోకమునకు దేవునికి సమీపస్తులై ఉన్నాము అనే మాట. కాబట్టి అపొస్తలుడైన పౌలు అన్నట్లుగా ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఆ రక్తమే మన పరలోక పౌరసత్వాన్ని గ్యారంటీ చేసిందండి. ఎంత మంచి అనుభవం. కాబట్టి ప్రియులారా, ఫాదర్ ఎం దేవదాసయ్య గారు నీవే అని నమ్మిక అనే కీర్తనలో చక్కటి మాట పలికారు. ఒక చరణం, నరలోకము నుండి పరలోకంబు వరకు నీచెనగా నుండి నరులకు ముందుగా నడాచుచు ముక్తికి సరిగా కొనిపోసు స్థిరమైన మార్గంబు నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మోక్షానికి మార్గం. ఆయన అందుకే మరణించవలసి వచ్చింది. ఆయన రక్తం ఎందుకు చిందించాడండి? ఇందుకోసమే. అందుకు 7 అనుభవాలు, యేసు రక్తం ద్వారా 7 ప్రాముఖ్యమైన ఉపయోగాలు మనం చూచాం. మొదటగా యేసు రక్తం పాపములను క్షమిస్తూ ఉందండి. రెండవది యేసు రక్తం పాపములను పవిత్రపరుస్తుంది, శుద్ధి చేస్తుంది. ఎటువంటి పాపమైనా శుద్ధి చేస్తుంది. మూడవది యేసు రక్తం పాప బంధకాల నుండి, వ్యాధి, శాప, మరణ, పాతాళ బంధకాల నుంచి విడిపిస్తుంది. నాలుగవది యేసు రక్తం నీతిమంతులుగా చేస్తూ ఉంది అనీతిమంతులైన మానవులను. ఐదవదిగా యేసు రక్తం పరలోకపు తండ్రితో సమాధానం, అలాగే మనిషికి సమాధానం ఇస్తుంది. ఆరవదిగా యేసు రక్తం అపవాది పైన, సాతాను పైన, లోకం పైన, పాపం పైన, పాతాళం పైన జయమిస్తూ ఉంది. ఏడవదిగా యేసు రక్తం మనం ఆలోచించినప్పుడు ఇది పరలోకానికి మార్గం. యేసు పరలోకం తెరవబడింది. ఈ విధముగా యేసయ్య కల్వరి శిలువలో ఈ మంచి శుక్రవారం రోజున ఆయన తల మొదలుకొని పాదాల వరకు రక్తాన్ని కాలువలుగా చిందించాడు. ఆయనకి రక్తములో మనము ఇన్ని మేలులను సంపాదించుకొని ఆయన స్వారూప్యంలోనికి మార్చబడి ఆయన రెండవసారి వచ్చినప్పుడు పరలోకములో చేరి యుగయుగములు ఆయన రాజ్యములో మరి ఆయన్ని ఆరాధిస్తూ ఆ మహిమానంద లోకములో నిరంతరము ఆనందిస్తూ జీవించగలిగిన భాగ్యము, ధన్యత ఈ మహాశుక్రవారం రోజు మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అట్టి ధన్యత ఆయన రక్తం ద్వారా మనకెల్లరికూ ప్రసాదించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.